నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కవిత వ్యాఖ్యలు సంచలనంగా మారిన పరిస్థితి. భవిష్యత్తులో రేపో మాపో బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారు అన్న చిట్చాట్లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిన పరిస్థితి. సో ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల వర్షం తీసుకుందాం. వాళ్ళేం చెప్తారు. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ శ్వేత గారు ఉన్నారు. నమస్తే. నమస్తే నందు. ముఖ్యంగా నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన పరిస్థితి. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారు అని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మేడం? అంటే నిన్న రాజాసింగ్ కూడా మాట్లాడాడు. డబ్బులు ఎవరు ఎక్కువ మూట చెప్తే వాళ్ళు బీజేపీ వాళ్ళ మాట వింటుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ గత ఏం చేసినా కూడా బీజేపీతో అంతర్గతంగా పొత్తున్నది అన్నట్టునే చెప్పకనే పాపం నిన్న రాజాసింగ్ చెప్పిండు. అదొక అన్నిటికన్నా వేరే ఎవరన్నా డిస్కషన్ చేసి వేరే ఎవరన్నా మాట్లాడితే ఈరోజు ఇదే బత్తాయిలు గగ్గోలు పెట్టి లోన్లీలు వేస్తుంది. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్, కట్టర్ హిందూగా చెప్పుకునేటటువంటి రాజాసింగ్ బహిరంగంగా వచ్చి ఆ మాట చెప్పిండు అని అంటే కొంచెమన్నా మేము ఎన్నో రోజుల నుంచి లబో దిబ్బో అంటున్నాం. మేము బీఆర్ఎస్ ఎప్పుడు కూడా బీజేపీ పక్షాన్నే పనిచేస్తుంది. ఎందుకంటే భయం దోచుకున్నది దాచుకోవడానికి వాళ్ళకున్నటువంటి సులభమైనటువంటి మార్గం బీజేపీ అని ఎప్పుడో చెప్పినాం. ఎందుకంటే ఎన్నో విధాలు ఈరోజు కవిత చెప్పడం కాదు, రాజాసింగ్ చెప్పడం కాదు, ఎట్లాంటోనికి మాటలు వచ్చిన ప్రతి ఒక్క మనిషికి తెలివి వచ్చిన 5 ఏళ్ల పిల్లగాన్ని అడిగినా కూడా ఈరోజు బచాయించుకొని పోతున్నటువంటి బీఆర్ఎస్ అసలు ఎలాంటి బీజేపీతో సత్సంబంధాలు లేకపోతే ఇప్పటిదాకా వాళ్ళకు ఒక్క నోటీసులు ఈడీ దాడులు కానీ ఏది కూడా ఇంతవరకు వాళ్ళ మీద ఈడీలు కానీ ఐటీ రైడ్లు కానీ ఏదీ జరగలేదు. సొంతంగా ఎయిర్ప్లేన్ కొన్నాడు కేసీఆర్ అంటే కూడా కనీసం పట్టించుకోలేదు. వాళ్ళు అఫిడవిట్లో పెట్టేది ఎంత, వాళ్ళు చేసే పనులు ఎంత, కనీసం గతంలో వాళ్ళ చరిత్ర ఏంది 10 ఏళ్ల కింద అనేది కనీసం కన్సిడర్ చేయరా? చూడాలి కదా. అయితే మేము చూడు తర్వాత సంగతి. ప్రజలైతే గుర్తుపట్టినరు, ప్రజలు ఏం చేయాలనో ఫామ్ హౌస్కి పరిమితం చేసిండ్రు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. తెలంగాణను దోపిడీ చేసిండు, తెలంగాణను అప్పుల పాలు చేసిండు. దోసుకున్నది ఎంత ఉందో అప్పులు కూడా అంతే ఉన్నాయి. సో ఇన్ని రకాలుగా మేము చెప్పినా ఇటు బీఆర్ఎస్ మమ్మల్నే టార్గెట్ చేసి తిట్టింది, ఇటు బీజేపీ మమ్మల్నే టార్గెట్ చేసి తిట్టింది. ఇప్పుడు ఇద్దరు ఒకటే అని చెప్పి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ తనయురాలు చెప్తున్న కవిత, అటు బీజేపీని నమ్ముకున్నటువంటి రాజాసింగ్ ఇద్దరు చెప్తున్నారు. మధ్యలో మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారో మీరు ఈ ప్రశ్న మాకు అర్థం కావట్లేదు. ఒక్కటే ప్రశ్న వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మీరు అడగాల్సింది ఏంటంటే కాంగ్రెస్ గతం నుంచి మిమ్మల్ని మీ విషయంలో మాట్లాడుతూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి సహకరించింది. ఎంపీ ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో సహకరించడం వల్లనే వాళ్ళు తెలంగాణలో అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితిలో బీజేపీకి ఊపిరి పోసింది కేసీఆర్, బీఆర్ఎస్. ఎందుకంటే నార్త్ ఇండియాలో బీజేపీకి చాలా రకంగా మైనస్ ఉండే, గెలవము అనే స్థితికి వచ్చారు. మనం చూసినాం కదా, ఏదో తుమ్మితే దగ్గిపోతే ఊడిపోయే ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళది. పూర్తిగా మెజార్టీతో వచ్చినటువంటి ప్రభుత్వం కాదు. అటు బీహార్ ముఖ్యమంత్రి, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు వాళ్ళతో కలిసినందుకే ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళిద్దరు పక్కకు పోతే కుక్కలు చింపిన ఇస్తరాకే వాళ్ళది. సో నేనేమన్నా అంటే నార్త్ ఇండియాలో వాళ్ళకి దెబ్బ తగిలింది. అబ్కీ బార్ 400 దేశాన్ని దోచేద్దాం, 420 చేసుకొని అని వాళ్ళ ప్లానింగ్ ఉండే. సో ఆ ప్లానింగ్కి నార్త్ ఇండియన్స్ చెక్ పెట్టిండ్రు. సో ఇక్కడన్నా మనం సౌత్ ఇండియాలో అసలు ఉనికి లేదు, రానియర్ దక్షిణ భారతదేశంలో. కాబట్టి వాళ్ళు ఊహించుకున్నది ఏంటి అంటే కనీసం మనం ఇడ ఉనికి కోల్పోతే రేపు అటు పోయి ఇటు పోయి మనం కుక్కలు చింపిన ఇస్రాకు మా బతుకు దేనికి పనికిరాని బతుకు అయిపోతుంది మాదని ఇక్కడ గాలం ఎట్లా వేసిందంటే కేసీఆర్ మీద వేసారు, స్టాలిన్ మీద వేసిండ్రు, ప్రయత్నం చేశారు. కేసీఆర్కే రాయబారం పంపించి చేసిండ్రు. స్టాలిన్ పడలేదు, అటు దీదీ పడలేదు, ఇటు మహారాష్ట్రలో మా 2 సంకీర్ణ ప్రభుత్వాలు శరద్ పవార్ కానీ శివసేన కానీ వాళ్ళు పడలేదు. ఇంకా కర్ణాటకలో మేమే గవర్నమెంట్ ఉన్నాం, కేరళలో వాళ్ళకు
దొరకలేదు ఛాన్స్. కాబట్టి ఏ రకంగా కేసీఆర్ ఒలలో పడతాడంటే వాడు చేసిన అవినీతికి వాళ్ళంతటా వాళ్ళే పోయి వాళ్ళ ఉచ్చులో పడ్డారు. మహారాష్ట్రలో ప్రయత్నం చేశారుగా ఆయన 500 కార్లతో అక్కడికి వెళ్ళారు, ప్రచారం చేశారు. అంటే నేను చెప్పేది వినండి, మొత్తము బీజేపీకి అనుకూలంగా కేసీఆర్ మనం గతంలో దేశకి నేత దేశమంతా తిరిగి వస్తున్నాడు అన్నాడు, కానీ దేశమంతా ఎక్కడ తిరిగిండు? కాంగ్రెస్కి సపోర్ట్ చేసే పార్టీల దగ్గరికే పోయిండు. వాళ్ళని అందరినీ ఇటు లాక్కోవాలి, బీజేపీకి సహకరించాలి అనే ప్రయత్నం చేసిండు. అప్పుడు మేము చెప్తే లేదు వాళ్ళ అధికారంలో ఉండ్రు కాబట్టి మా మీద ఇష్టం వచ్చినట్ల మాట్లాడినరు. 500 కార్లతో డబ్బులు తీసుకొని పోయినరా, మూటలు పెట్టేసి వచ్చిర్రా, దాచి పెట్టినరా. నాకు నిన్నొచ్చినటువంటి ఒక సమాచారం మీ టీవీ ఛానల్కి ఇస్తున్నా నేను. వీళ్ళకు అంటే అది బయటపడ్డదా ఇంకా బయటపడుతుందా లేదా అనేది నాకు తెలియదు. నాకు వచ్చినటువంటి ఇంటర్నల్ సమాచారం ఏంటంటే వీళ్ళు మొత్తం దోపిడీ చేసినటువంటి కాగితాలు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని పోయి ఇక్కడ బంజారాల్స్లో శ్మశాన వాటిక ఉంది కదా, శ్మశాన వాటికలో కాల్చేస్తారు చూడండి, శవాల్ని కాల్చేసి ఆ బూడిదని ఆ డస్ట్ని స్టోర్ చేస్తారు చూడు, అలా దాచిపెట్టిండంటే అవి దొరికినాయా లేకపోతే అవి కేంద్రం కథం పట్టించిందా తీసుకొని పోయి అనేది తెలియదు. ఇదైతే వాళ్ళకు నాకున్నటువంటి ఇంటెలిజెన్స్ గుర్తించినటువంటి సమాచారాన్ని, నాకు తెలిసినటువంటి సమాచారం అక్కడ శ్మశానంలో లాస్ట్కు వీళ్ళ బతుకు ఏడికి పోయిందంటే ఎక్కడ దాచిపెట్టినా దొరుకుతాం మేము రేవంత్ రెడ్డి హయాంలో అని తీసుకొని పోయి శ్మశానంలో దాచిపెడితే నాకు తెలిసి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ కథం పట్టించింది. అవి ఎత్తుకపోయినరు డాక్యుమెంట్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి అధికారులు అక్కడి నుంచి గైబ్ చేసిండ్రు అనేది నాకు వచ్చినటువంటి ఇంటర్నల్ సమాచారం. సో ఈ విధంగా రకరకాలుగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలనంటే బీజేపీతోనే అవుతుంది. మీరు ఇంత దోసుకున్నారు, మాకు ఇంత దాచి ఇవ్వండి అని అంటే కథం చెప్పినట్లు వింటారు. దేశం మీద ఇంతమంది మీద ఈడీ సిబిఐ దాడులు అయితే వాళ్ళ కుటుంబం మీద ఏదైనా ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ మీద ఎప్పుడైనా దాడులు జరగంగా చూసిర్రా? ఎంఐఎం మీద జరగవు, బీఆర్ఎస్ మీద జరగవు. దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకుని మీద దాడులు జరుగుతావు. గింత అన్నం ఉడికిందని గింజ పిసికి చూడాల్సిన అవసరం లేదు. ఒక్క గింజ పడితే అన్నం ఉడికిందా లేదా అని వంట చేసేటోనికి అన్నీ తెలుస్తాయి. కాబట్టి రాష్ట్రాల్లో వీళ్ళు చేసే అరాచకాలకి మేము ఇన్ని రోజులు చెప్తే ఎవ్వరికి అర్థం కాలేదు. స్వయాన కేసీఆర్ కడుపులో పుట్టినటువంటి బిడ్డ బయటికి వచ్చి బీజేపీతో విలీనం అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తే ఈరోజు చర్చ అయిపోయింది. అదే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ చెప్తే చర్చ అయింది తప్పించి మేము చెప్తే ఎవరు పట్టించుకోలేదు. ఉల్టా మీరు బీఆర్ఎస్ ఒకటే అని బీజేపీ వాదించుడు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని బీఆర్ఎస్ వాదించుడు. ఈరోజు తేట తెల్లమైంది కదా ఎవరెవరు అనేది. అయినా మాకు కానీ ఈ కవితకు కానీ ఎలాంటి సంబంధం లేదు. మా పరిపాలనలో మేము ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజాసేవ చేయాలని మా ప్రభుత్వం ముందుకెళ్తోంది. మేము ఇచ్చిన స్కీమ్లను ముందుకు తీసుకొని పోవాలి, మేము చేయాల్సినటువంటి సేవలు చేయాలి. కేసీఆర్ చేసినటువంటి అప్పులు మళ్ళీ రాబోయే తరాలకు కూడా ఇవి అప్పచెప్పొద్దు, దాన్ని ఎంతో కొంత తగ్గించాలనే ప్రయత్నంలో మా ప్రయత్నంలో మేమున్నాం తప్పించి ఈ దరిద్రం ప్రయత్నాలు కానీ దరిద్రం ఆలోచనలు కానీ కాంగ్రెస్కు లేవు. కాంగ్రెస్ మీద అలాంటి నెపం కానీ ఆరోపణలు కానీ కవిత కాంగ్రెస్లోకి వస్తుందని కానీ ఇవన్నీ నువ్వు అడగకముందే నేను చెప్తున్నా. ఎందుకంటే కవితకి కాంగ్రెస్కి ఎలాంటి సంబంధం లేదు. అవినీతి చేసిన వాళ్ళు అవినీతితోనే ఉంటారు, ప్రజాపాలన చేసిన వాళ్ళు ప్రజలతోనే ఉంటారు. నేను చెప్పిన కదా నువ్వు అడగకముందే అట్లా అంటే మా దగ్గర మంత్రుల పదవులు కరువైనారు, వస్తాను బోల్డ్ అంత మంది అంటుంటే కూడా మేము మా డోర్లు క్లోజ్ చేసినాం. కవితనే తీసుకురావాలన్నా? మా డోర్లు ఓపెన్ చేస్తే పోయినసారి 10 మంది వచ్చారు, మళ్ళీ ఓపెన్ చేస్తే వాళ్ళే 20 మంది వచ్చి పడతారు. కానీ మాకు అవసరం లేదు కాబట్టి మేము కామ్గా కూర్చున్నాం. కవిత 6 మందిని తీసుకొని వస్తే మంత్రి పదవి, ఓపెన్ చేస్తే 10 మంది వస్తారు, వాళ్ళంతటా వాళ్ళే తెరుచుకొని వస్తారు డోర్లు. జస్ట్ గొల్లెం తీస్తే చాలు తెరుచుకొని వస్తారు. మేము గొళ్ళెం వేసి పెట్టినే ఉన్నాము. మాకు కవిత వచ్చి మంత్రి పదవి ఇచ్చి అవినీతికే మరకలు అంటించుకున్నటువంటి ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీతో ఎలా కలుస్తుంది అది బీజేపీకి లేదు. నేను చెప్పేది వినాలి. అది బీజేపీకి వర్తిస్తుంది. వాళ్ళ పార్టీలోకి పోతే శంకర్లో పోసిన తీర్థం అవుతుంది. ఇప్పుడు కవిత మా దగ్గరకు వస్తే ఆమెకి ఈడీ దాడులు బంద్ అవుతాయా? ఒక మాట చెప్పండి. ఆమె చేసిన స్కాములు క్లియర్ అవుతాయి? అదంతా కేంద్రం చేతిలో ఉంది. కేంద్రం దగ్గర పోతే బీజేపీలోకి పోతే ఆమెకి ఏమన్నా క్లియరెన్స్ దొరుకుతుంది. మా పార్టీలోకి వస్తే ఉల్టా ప్రజలందరూ మమ్మల్ని దుమ్మెత్తిపోయారా? అయినా వాళ్ళ కుటుంబం మీదనే ఇన్ని రోజులు అవినీతి కుటుంబం అని ఆరోపణలు చేసిన మేము ఆ కుటుంబంతో మాకేం పని? మళ్ళీ ఆమె తండ్రితో కొట్లాడిందని మేము తీసేసుకోవాలన్నా? వాళ్ళ ఆస్తుల పంపకాల కొట్లాటలు జరుగుతున్నాయి. అవన్నీ ప్రజలకు పనికొచ్చేటివి కావు, సమాజానికి పనికొచ్చేటివి కావు. రాజకీయంగా వాళ్ళ కుటుంబం నేపథ్యంలో జరుగుతున్నటువంటి కొట్లాట, వాళ్ళు నువ్వింత సంపాదించినావు నా వాటెంత అని కొట్లాడుకున్నట్టు లోపలే
బయటపడుతున్నారు. తెరకు తెర తెరవెంటర ఓరా అన్నట్టు వాళ్ళు కొట్లాటలల్లా వాళ్ళే గుడ్డలు చింపుకొని బయటకు వస్తారు. ఓ రోజు నేను ఎప్పుడో చెప్పిన, ఈ అన్ని కుక్కలు చింపిన ఇస్తరాక్ అవుతుంది వీళ్ళది. బీజేపీ ఎట్లాగో 5 గ్రూపుల రాజకీయం చేస్తున్నది, బీఆర్ఎస్లో కూడా 4-5 గ్రూపులు అవుతాయి పక్క. వాళ్ళే ఒకళ్ళు వీళ్ళని చంపేది అవసరం లేదు, ఒకళ్ళని వీళ్ళని కథం చేసేది అవసరం లేదు. వీళ్ళే కొట్టుకొని వచ్చి వీళ్ళే కథం అయిపోతారు 2 పార్టీలు. నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్కుంది అని చెప్పి నేను కవిత మాటలు. అదేవిధంగా ఆమె ఎప్పుడు కూడా అంటది కదా, ఆ రోజు మా నాయన మంచోడు కానీ నేను అంత మంచిదాన్ని కాదని అప్పుడే చెప్పింది. తిక్కుంది కాబట్టే ఇప్పుడు వేషాలు వేస్తుంది, తిక్కలేకపోతే ఎందుకు వేషాలు? తిక్కుంది కాబట్టే లిక్కర్ వ్యాపారం చేసేందు. నేను ఇంకోటి కూడా ఈ సందర్భంగా కవిత విషయం ఒక నిమిషం పక్కకు ఉంచితే, కేజ్రీవాల్ని కథం చేయాలని బీజేపీతో చేతులు కలిపినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కేజ్రీవాల్ని కథం చేయడం కోసం ఆయనని జైల్లో పెట్టాలి, ఢిల్లీని కైవసం చేసుకోవాలి అనే ప్లాన్తో ఆయనను వలలో ఇచ్చేసి వీళ్ళు మునిగినరు, ఆయనను ముంచిర్రు. ఇప్పుడు వీళ్ళు ఓడిపోయినరు, ఆయనను ఓడిపోయారు. వీళ్ళ దగ్గర పోయిన ప్రతి ఒక్కరు మీరు చూడండి, ఎవరెవరితో దోస్తాన్ చేసినారు వాళ్ళని అందరినీ కథం పట్టించారు. జగన్ కూడా అంతే కదా, ఎవరెవరితో నీకే తెలుసు ఆ లిస్టు, వల్ల నేను చెప్పాల్సిన అవసరం లేదు. జగన్తో తీసుకొని వచ్చి బిర్యానీ పెట్టిరి, జగన్ కథం చేసిరు. బిర్యానీ కాదు కదా, కోడి కత్తి కూడా లేకుండా చేసిరు ఆయనకి. ఇటు కేజ్రీవాల్తో దోస్తాన్ చేసిరు, కేజ్రీవాల్ని కథం చేసిరు. అట్లా ఎవరెవరితో దోస్తాన్ చేసినరో అంటే బీజేపీ ఎట్లా కీ ఇస్తే అట్లా ఆడతారు వాళ్ళు. ఎక్కడెక్కడ కీ వాళ్ళు ఇస్తారో అక్కడక్కడ కీ డాన్స్ ఆడుతుంది వాళ్ళ బొమ్మ. ఆ బొమ్మలో భాగంగానే ఈరోజు కేజ్రీవాల్ని చంపిర్రు, అటు జగన్ని చంపిర్రు. రేపు పొద్దున మళ్ళీ ఇంకెవరినన్నా వాళ్ళు టార్గెట్ చేసి ఉండొచ్చు. ఆ టార్గెట్లో కానీ ఆ వలలో కానీ ఎవరు పడొద్దు.